శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ దత్తపురాణం 12వ అంశం కార్తవీర్యార్జున వృత్తాంతం. తండ్రి, తప్పకుండా చెబుతాను, విను. హైహాయ వంశంలో కృతవీర్యుడు అనే రాజు ఉండేవాడు. మాహిష్మతీపురమును రాజధానిగా చేసుకుని ధర్మబద్ధంగా ప్రజారంజకంగా పరిపాలన సాగిస్తూ ఉండేవాడు. సర్వ సద్గుణ సంపన్నుడతడు. వేదవిహిత కర్మలను తాను ఆచరిస్తూ ప్రజల చేత ఆచరింపచేసేవాడు. ప్రజలకు ఎంత ప్రేమపాత్రుడో శత్రువులకు అంత భయంకరుడు. ఇతడికి చాలా కాలం సంతానం లేదు. మహారాణి ఎన్నెన్నో నోములు వ్రతాలు చేసింది. తీర్థయాత్రలు కూడా చేసింది. కనిపించిన దేవతకల్లా మ్రొక్కింది. చివరికి ఏ దేవత కరుణించిందో కానీ, ఏ మహనీయుడి యొక్క ఆశీస్సులు ఫలించాయో కానీ ఆమె కడుపు పండి నవమాసాలు మోసిన పిదప ఒక మగబిడ్డకి చొట్ట చేతులతో జన్మనిచ్చింది. రాజదంపతులు దిగులు చెందారు. ప్రజలంతా అయ్యో పాపం అని అనుకున్నారు. అసలు సంతానమే లేకపోతే ఒక బాధ. కానీ ఈ అవిటివాణ్ణి చూస్తూ రోజూ బాధే. వీడు పరిపాలనకు పనికిరాడే, నా తరువాత ఈ రాజ్యభారాన్ని ఎవరు మోస్తారు అని కృతవీర్యుడు బెంగపెట్టుకున్నాడు. చూద్దాం, రాజవైద్యులు కృషి ఫలితంగా కానీ, ఏ మహనీయుడు దయవలనో కానీ ఈ అవిటితనం పోకపోతుందా అని తమను తాము నమ్మపలుకుంటూ కాలం గడిపారు ఆ రాజదంపతులు. సకాలంలో జాతక కర్మాది క్రియలన్నీ జరిపించి భూరి దక్షిణలతో వేదశాస్త్ర విద్వాంసులను సంతృప్తిపరిచి అర్జునుడు అని నామకరణం చేశారు. కృతవీర్యుని పుత్రుడు కనుక కార్తవీర్యార్జునుడు అని పిలిచేవారు. చేతులు చచ్చుబడ్డాయి అన్న మాటే గాని అర్జునుడి శరీరం వజ్రతుల్యంగా ఉండేది. తెలివితేటలు అపారం. గురువులు నేర్పుతున్న అన్ని విద్యలలోనూ ఆరితేరుతూ ఉన్నాడు. క్రమక్రమంగా యుక్త వయస్సు వచ్చింది. యువరాజుకు పట్టాభిషేకం చేద్దామని కృతవీర్యుడు ఉబలాట పడుతూ ఉన్నాడు. పైకి అంటే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అని, గేలీ చేస్తారేమోనని సంశయిస్తూ ఉండేవాడు. తీరా సింహాసనం మీద కూర్చోబెడితే సరిగా పరిపాలన కొనసాగించలేకపోతే బిడ్డడికి ప్రజల ముందు తలవంపులు తెచ్చిపెట్టిన వాళ్ళమవుతామని దిగులుతో ఉండేవాడు. దీనికి పరిష్కారం ఎలాగా అని రేయింబవళ్ళు ఆలోచిస్తూ ఉండేవాడు. దారి దొరకడం లేదు. చివరకు ఆయుర్దాయమే తీరిందో లేదా ఆ దిగులే ప్రాణాలను హరించిందో కానీ కృతవీర్యుడు హఠాత్తుగా దివంగతుడయ్యాడు. అరాచకం ఏర్పడకూడదని మంత్రి, పురోహితులు అందరూ ఒకనాడు కార్తవీర్యార్జునుణ్ణి సమీపించి పట్టాభిషేకమునకు అంగీకరించమని కోరారు. అతడు మాత్రం అంగీకరించలేదు. అవిటివాణ్ణి, ప్రజారక్షణ చెయ్యలేను, అది చెయ్యలేనప్పుడు పట్టాభిషేకం జరిపించుకోకూడదు. ప్రజలు పన్నులు కట్టేది రాజు రక్షిస్తాడని, దానికి సమర్థుడు కానివాడు సింహాసనమెక్కి ప్రజాధనాన్ని భోగాలకు ఖర్చు పెడితే వాడు చోరుడి క్రింద లెక్క, రౌరవాది నరకాలకు పోతాడు. పోనీ పరిపాలన, రాజ్య సంరక్షణ బాధ్యతలు మీ అందరికీ అప్పగించి నేను నామమాత్రపు రాజుగా కిరీటం పెట్టుకొని కూర్చుందామంటే అప్పుడు మీ చేతుల్లో కీలుపొమ్మనవుతాను. ఇది గుర్తించిన ప్రజలు నన్ను అపహాస్యం చేస్తారు. ఇరుగు పొరుగు రాజులు నవ్వుతారు, అవమానిస్తారు. నేను స్వయంగా నా అంతట నేనే చేసుకోలేని పరిపాలన, పరుల మీద ఆధారపడిన ఏలుబడి ఎంత అందంగా ఉంటుందో మనందరికీ తెలిసిందే. అపరాధుల్ని నిర్ధారించలేము, నిరపరాధుల్ని రక్షించలేము. న్యాయమే జరుగుతుందో అన్యాయమే జరుగుతుందో గుర్తించలేను. ఇంకొకరి ఇష్టాయిష్టాల ప్రకారంగా నిరపరాధుల్ని శిక్షింపచేయవచ్చు, అపరాధుల్ని విడిపించవచ్చు. నా పరిపాలన గ్రుడ్డి దర్బారుగా మారుతుంది. పాపఫలాలు మాత్రం మిగిలి నరకానికి పోతాను. 100 కళ్లతో పరిపాలన కొనసాగించినా తెలియక జరిగే అపచారాలు ఎన్నో ఉంటాయి. కాబట్టి రాజ్యం నరకం ధ్రువం అన్నారు. అలాంటి నేను మరొకరి చేతుల్లో కీలుబొమ్మనైతే ఈ పుట్టుకలోనే
ఇక్కడే నరకం అనుభవించవలసి వస్తుంది. ఏ జన్మలో ఎవరికి ఏ అపచారం తెలిసి చేశానో తెలియక చేశానో ఈ అవిటితనం సంప్రాప్తించింది. ఇప్పుడిక తెలిసి తెలిసి పాపం మూటగట్టుకోలేను. అందుచేత ఈ కిరీటాన్ని నేను మొయ్యలేను అని అన్నాడు అర్జునుడు. ఏది ఏమైనా రాకుమారా, ఇది నీవు తప్పించుకోలేని బాధ్యత. మీ వంశాలకు మా వంశానికి అనుబంధం ఈనాటిది కాదు. మీ తాత ముత్తాతల కాలం నుంచి మా తాత ముత్తాతలు మంత్రులుగా ఉన్నవారే. ఏనాడు ఎవరూ మీ వంశీకుల్ని తప్పుదారి పట్టించిన దాఖలాలు లేవు. మీ తండ్రి గారికి మేమంతా నమ్మిన బంటులం. ఆయన పట్ల అపారమైన గౌరవాధారాలు కలవాళ్లం. లోకంలో వ్యక్తిగతంగా 10 మంది చేత ధర్మపరులు అనిపించుకుంటున్న వాళ్ళం. మమ్మల్ని నువ్వు విశ్వసించవచ్చు. నీతో తప్పులు చేయించి నిన్ను బలహీనపరిచి మేము భావుకునేది ఏమీ ఉండదు. అలాంటి పనులు చేసేవారు తాత్కాలికంగా ఏవో లబ్ధులు పొందినా చివరకు హత్యలు అవమానాలకు గురికావడం చరిత్రలో అందరూ ఎరిగినదే. కూర్చున్న కొమ్మను నరుక్కునే అంతటి మూర్ఖులమో అహంకారులమో అజ్ఞానులమో కాము. మమ్మల్ని విశ్వసించు. ధర్మభంగం కలగకుండా ప్రజారంజకంగా నీ పరిపాలన సాగేటట్టు సహకరిస్తాం. అదీకాక ఒకరి మీద ఒకరికి తెలియకుండా చారులను ఉపయోగించి నిఘాలు పెట్టి ఎక్కడికక్కడ కదలికలు గమనించి ఎప్పటికప్పుడు సమాచారం రాబట్టుకునే సువ్యవస్థితమైన పరిపాలనా విధానం మన రాజ్యంలో ఎప్పటి నుంచో నెలకొని ఉంది. దాన్ని మరింత చైతన్యపరిచే చాతుర్యం నీకు సమృద్ధిగా ఉంది. అందుచేత ఏ కోణం నుంచి ఆలోచించినా నువ్వు తిరస్కరించడానికి తగినంత కారణం నాకైతే కనిపించడం లేదు. మిమ్మల్ని విశ్వసించలేను అని నువ్వు అనేస్తే చెప్పలేనేమో కానీ నువ్వు నిస్సందేహంగా అంగీకరించవచ్చునని మాత్రం చెప్పగలను. అమాత్యులారా, దయచేసి నన్ను అపార్థం చేసుకోకండి. మీ మీద నమ్మకం లేక నేను కాదనడం లేదు. నా అసక్తత వల్ల కాదంటూ ఉన్నాను. అవమాన భయంతో కాదంటూ ఉన్నాను. పాప భీతితో కాదంటూ ఉన్నాను. ఇక బాధ్యతలు అంటారా? మీరందరూ లేరు. సమర్థులు, అనుభవజ్ఞులు. పరిపాలనకేమి నిశ్చితంగా నిరాటంకంగా సాగుతుంది. నేను వెళ్ళి తపస్సు చేస్తాను. యోగసిద్ధులు సంపాదిస్తాను. బాహుశైలినై శాస్త్ర కోవిదుడినై అన్ని సామర్థ్యాలు సంపాదించుకుని తిరిగి వస్తాను. అప్పుడు రాజ్యభారం భుజాలకు ఎత్తుకుంటాను. అందాక మీకిది తప్పదు. అనువంశికంగా వస్తున్న అమాత్యులు కనుక మీరు ఈ బాధ్యతను కాదనడానికి వీలులేదు. ఈ మాటలు విని అవాక్కులయ్యారు అమాత్యులందరూ. వారి వెంట నిలిచిన గర్గముని కార్తవీర్యార్జుని నిశ్చయానికి చాలా సంబరపడ్డాడు. పట్టుదలను గుర్తించాడు. తపస్సు చేస్తాడని, అమోఘ ఫలాలు పొందుతాడని గ్రహించాడు. రాకుమారా, నీ నిర్ణయాన్ని అభినందిస్తూ ఉన్నాను. నీ దృఢ సంకల్పాన్ని ప్రశంసిస్తూ ఉన్నాను. తపస్సులు ఫలించడం అంటే అదొక సుదీర్ఘ యాత్ర, 1000 సంవత్సరాల కృషి. లోకశ్రేయస్సు కోసం నీకొక దగ్గర దారి చెబుతాను, ఆలకించు. సహ్యాద్రి ఎరుగుదువు కదా, దాని లోయల్లో ఒకచోట ఆశ్రమం నిర్మించుకుని దత్తాత్రేయుడు తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. అతడు అమోఘ యోగశక్తి సంపన్నుడు, యోగ విద్యా ప్రవర్తకుడు. ఈ జగత్తును కాపాడటం కోసం విష్ణుదేవుడి అంశతో అవతరించాడు. నువ్వు వెళ్ళి అతడిని ఆశ్రయించు. నీ సంకల్పం సత్వరం సిద్ధిస్తుంది. స్వర్గలోకాన్ని జంబాసురాదులు ఆక్రమించినప్పుడు దేవేంద్రుడంతటి వాడు వచ్చి ఈ దత్తాత్రేయ స్వామిని ఆశ్రయించాడు. అతడి కరుణ వల్ల రాక్షసుల్ని జయించి మళ్ళీ తన స్వర్గపీఠం తాను అందుకోగలిగాడు. ఇటువంటి విజయగాథలు ఎన్నో ఉన్నాయి. నీకు జయం కలుగుతుంది, వెళ్ళిరా అని మునీశ్వరుడు ఆశీర్వదించాడు. ఇది ఆదేశమా ఆశీర్వచనమా అనిపించేట్టుగా గర్గముని పలికిన ఈ మాటలు కార్తవీర్యార్జునుడిని ఆకట్టుకున్నాయి. అతడి వైపు సభక్తికంగా చూస్తూ, మునీంద్ర, నీ ఆదేశం నాకు శిరోధార్యం, అలాగే చేస్తాను. కానీ జంబాసురాదులు ఇంద్రరాజ్యాన్ని ఎలా అపహరించారు? ఇంద్రుడు దత్తాత్రేయుణ్ణి ఎలా ఉపాసించాడు? తిరిగి
తన స్వర్గపీఠాన్ని ఎలా పొందాడు? ఇవన్నీ సవివరంగా తెలుసుకోవాలని ఉంది. దయచేసి నన్ను కృతార్థుణ్ణి చెయ్యండి. కార్తవీర్యార్జునుడి అభ్యర్థనకు గర్గముని మురిసిపోయాడు. రాకుమారా, తప్పకుండా చెబుతాను, ఆలకించు అంటూ ప్రారంభించాడు. శ్రీ దత్తపురాణం 12వ అంశం సంపూర్ణం.